బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు అడ్డుపడిన పడవలను తొలగించేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవాళ 8 బెలూన్స్ తో పడవలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బోట్లను బయటకు తీసేందుకు విశాఖ నుంచి ప్రత్యేక బృందాలు రానున్నాయి. బ్యారేజ్లోనే పడవలను ముక్కలుగా కట్ చేసి బయటకు తీసేలా రంగం సిద్ధం చేశారు అధికారులు. 3 పడవలు కలిపి ఉండడంతో తొలగించడానికి ఇబ్బందిగా మారింది. దీంతో ఇవాళ పడవలను కట్ చేసి 8 బెలూన్స్ తో బయటకు తీయనున్నారు అధికారులు. నిన్ననే భారీ క్రేన్లతో బోట్లను తీసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలం చెందారు అధికారులు. 3 పడవలు కలిసి ఉండడంతో బరువు అధికంగా ఉంది. దీంతో తీయడానికి ఇబ్బందిగా మారింది. అయితే 200 టన్నుల సామర్థ్యం గల ఎయిర్ బెలూన్స్ వస్తున్నాయని, ఇవాళ సాయంత్రానికి బోట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, బోట్లను తొలగించేందుకు ఆ పనులు ఏ విధంగా సాగుతున్నాయి? అలాగే ఇవాళైనా బోట్లను తొలగించే పని అయిపోతుంది అనుకోవచ్చా? అంటే బోట్లకు సంబంధించి తొలగింపు పనులపై కూడా ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడతానే ఉంది. నిన్నంతా కూడా ఇక్కడ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో నిన్నంతా ఈ దాదాపుగా 7-8 గంటల పాటు కూడా ఈ బోట్లన్నీ తొలగించేందుకు పెద్ద పెద్ద భారీ క్రేన్ కూడా తీసుకొచ్చి తొలగించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వీటన్నిటికీ తాళ్లను ఏర్పాటు చేసి ఒక్కో బోటును లాగాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవి రాని పరిస్థితుల్లో కూడా ఉండడం కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క బోటు వచ్చి 40 టన్నుల నుంచి 50 టన్నుల మేర కూడా ఆ బోటు వెయిట్ అనేది ఉంటా ఉంది. 3 బోట్లు అంటే ఇప్పుడు మనకి పైకి కనిపిస్తున్నవి 2 బోట్లు అయినప్పటికీ దీని లోపల ఇంకో బోటు ఉన్నట్టు కూడా అధికారులు నిర్ధారిస్తూ ఉన్నారు. ఈ 3 బోట్లు లాక్ అయి ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 3 అంటే ఒకదాన్ని కదిలించాలని ప్రయత్నించినప్పటికీ 3 కదిలే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఆ 3 బోట్లను తొలగించేందుకైతే ప్లాన్స్ అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి ప్రకారంగా అనుసరిస్తూ ఉన్నారు. ముందుగా తాళ్ళు కట్టి పైకి లేపే ప్రయత్నం అయితే క్రేన్తో చేసిన పరిస్థితి. తర్వాత వాటిని ముందుకి ఎగువ ప్రాంతానికి ప్రకాశం బ్యారేజీ ముందు భాగానికి లాగేందుకు కూడా నిన్న ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడ ఈ బోట్లను కట్ చేసి తీసే ప్రయత్నం చేయాలని కూడా ఫైనల్గా అధికారులు నిర్ణయించడం జరిగింది. నిన్న స్వయంగా మంత్రి రామానాయుడు కూడా వచ్చి పరిశీలించి దీన్ని ఈ విధంగా చేస్తే రాకపోతే వేరే విధంగా వెళ్ళాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వైజాగ్ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని పిలిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో వారు కూడా ప్రకాశం బ్యారేజ్కి చేరుకోబోతూ ఉన్నారు. చేరుకున్న తర్వాత నిన్న ఏదైతే హెవీ మిషన్ తీసుకొచ్చారో 50 టన్నుల వరకు లిఫ్ట్ చేసే హెవీ మిషన్ అది. ఈరోజు 100 టన్నులు పైగా లిఫ్ట్ చేసే హెవీ మిషన్తో కూడా పనిచేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని తర్వాత హెవీ మిషన్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏర్పాటు చేసి దాన్ని మరోసారి లాగే ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నారు. తర్వాత లాగిన తర్వాత అప్పటికీ కూడా రాకపోతే కనుక ఇప్పుడు వైజాగ్ నుంచి వస్తున్న ప్రత్యేక బృందం ఏదైతే ఉందో ఆ ప్రత్యేక బృందం ద్వారా దీన్ని కట్ చేసి ఎక్కడికక్కడ బోటు మొత్తాన్ని కట్ చేసి తర్వాత ముక్కలుగా దీన్ని బయటికి తీయాలని కూడా ఓ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముందు దీన్ని ఒక హెవీ మిషన్ ద్వారా 100 టన్నుల హెవీ మిషన్ ద్వారా దాన్ని తీసే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. తర్వాత అది కనుక వర్కౌట్ అవ్వకపోతే దాన్ని కట్ చేసి ఏ భాగానికి ఆ భాగానికి బయటకు తీసే ప్రయత్నం అయితే చర్యలు చేపట్టేందుకు సిద్ధమైతే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.